హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు వెన్నెల కంటి కిచెన్. ఈరోజు అయితే మా ఇంటికి చుట్టాలు వస్తున్నారండి. మరి చుట్టాలు వస్తే పంచభక్ష పరమాన్నాలు అయితే మనం అందరం కూడా చేస్తాం కదా. పప్పు, కూర, పచ్చడి, అలాగే అప్పడాలు, వద్దన్న సాంబారు ఇవన్నీ చేస్తాం కాబట్టి ఈరోజు అన్నీ చేశాను. కానీ పచ్చడి ఏం చేయాలి, అప్పటికప్పుడు మనకి ఊరగాయ టైప్లో ఉంటే బాగుంటుంది. అది ఎక్కువగా టమాటా అయితే చాలా ఇష్టంగా తింటారు. మరి టమాటా ఊరగాయ టేస్ట్లో అప్పటికప్పుడు మనము చేసుకునే పద్ధతి ఈరోజు మీకు చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సేమ్ మనకి టమాటా ఊరగాయ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. 1 వీక్ మనం పెట్టుకోవచ్చు. అయితే శుభకార్యాలు అయితే ఏంటి, మనకి ఇంట్లో గెస్ట్లు వచ్చిన మనం అప్పటికప్పుడు టమాటా ఊరగాయ టేస్ట్లో మనం చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇది ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ఓకే, మరి ఈ టమాటా పచ్చడికైతే దూరగా ఉండే టమాటా పండ్లు తీసుకోవాలండి. నేనైతే ఒక 6 టమాటా పండ్లు తీసుకున్నాను. ఇవి చక్కగా కడిగేసి ఇలా తరుక్కున్న దాన్ని మిక్సీలో వేసుకున్నాను. దీన్నైతే నేను మిక్సీ చేసేసుకుంటున్నానండి. ఇలా మనకి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 1 పలుకులున్నా కూడా పర్వాలేదు. అటు తర్వాత నేను స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను దీనికి పల్లి నూనె యూస్ చేస్తున్నానండి. ఎందుకంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది, సువాసనగా ఉంటుంది. దీంట్లో ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే నూనె ఎక్కువ ఉంటేనే పచ్చడి టేస్ట్గా ఉంటుంది. నేనైతే అందాజాగా వేసేస్తున్నానండి. రోజు చేసే వంటకి మనం నేను రోజు చేస్తాను కాబట్టి కొలతగా నేను పెట్టుకోను, అందాజాగా వేస్తూ ఉంటాను. మీరు కొంతమంది నన్ను అడిగారు కొలతలు ఎలా వేసుకోవాలి అని. మన క్వాంటిటీని బట్టి చూసుకొని వాడుకోవాలండి. నూనె బాగా కాగింది. దీంట్లో ఒక 2-3 మిరపకాయలు తుంచి వేసేసుకోండి. దీంట్లో మనం ఇప్పుడు 1 చెంచా ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. చాలామంది మెంతి పొడి వేయించి రెడీ పెట్టుకుంటారు. నేనైతే ఈ పచ్చళ్ళలో అయితే మెంతులు ఒక 10 మెంతి గింజలు తీసి దాంట్లో వేసేసేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి చాలా సువాసనగా, మెంతి వాసన చాలా సువాసనగా మనకి తెలుస్తుంది. ఎక్కువ వేసుకోకండి మెంతులు, చెప్పాను కదా అని. కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు నేను శనగ నూనె వేసాను కాబట్టి ఆ నురగ అనేది వస్తుందండి. ఎప్పుడైనా ప్యూర్ శనగ నూనె అని మనకి తెలియాలి అంటే ఫస్ట్ మనం ఆయిల్ వేయంగానే ఇలా నురగ వస్తుందన్నమాట. ఇప్పుడు నేను 1/2 టీ స్పూను ఇంగువ వేస్తున్నాను. పచ్చడి మనకి మంచి స్మెల్, రుచిగా రావాలి అంటే మనం ఎక్కువగా ఇంగువ యూస్ చేస్తూ ఉంటాము. అందుకని నేను ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసాను. ఇంకా చాలామంది ఏంటంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటూ ఉంటారు. అయితే మనకి ఏదైనా ఫాస్టింగ్ ఉన్నప్పుడు, ఏదైనా పూజ ఆ టైం అప్పుడు మనం వెల్లుల్లిపాయలు తినం కాబట్టి నేనైతే వెల్లుల్లిపాయలు లేకుండానే చేస్తున్నాను. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా చిటపట అంటున్నాయి. బాగా వేగాక మనం దీంట్లో ఏం చేయాలి అంటే ఏదైతే మనం టమాటా రెడీ చేసి పెట్టుకున్నామో ఆ టమాటా గుజ్జు మనం దాంట్లో వేసేసేయాలి. బాగా చిటపట అన్న తర్వాత, వేగిన తర్వాత వేయాలి, లేదంటే పచ్చివాసన వస్తూ ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఆ టమాటా గుజ్జు దీంట్లో వేసేసానండి. మనము ఇది పూర్తిగా దాంట్లో వేసేసాక బాగా ఉడకనివ్వాలి. బాగా కలిపేసేసి 1 నిమిషం మూత పెట్టేస్తే బాగా ఉడుకుతుంది. ఎంతసేపు ఉడికితే అంత టేస్టీగా ఉంటుంది. అన్ని ఎక్కువ రోజులు కూడా మనకి నిల్వ ఉంటుంది. ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసేసుకుంటే ఒక 5-10 నిమిషాలు బాగా ఉడుకుతుంది. చూసారా అండి, ఇది బాగా ఉడుకుతోంది. మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే దీనిపైన మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు బాగా ఉడుకుతోంది కదండి, నేనైతే అందాజా వేస్తున్నాను. మీకైతే 2 చెంచాల సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసాక మరలా మనం ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. మరలా కొంచెం సేపు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు దీంట్లో మనము ఒక 2 చెంచాల కారం వేస్తున్నాను. 2 చెంచాల సాల్ట్ వేసాం కాబట్టి ఒక 2 చెంచాల కారం వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మరలా ఒకసారి బాగా కలుపుకొని ఉడకనివ్వాలి. మనకు పచ్చడి అయిపోయింది అని అనడానికి మనకి సిగ్నల్ ఏంటి అంటే బాగా ఉడికి ఎప్పుడైతే మనం వేసిన ఆయిల్ పైకి తేలుతుందో అప్పుడు పచ్చడి బాగా ఉడికింది అని చెప్పి మనం అనుకోవాలన్నమాట. అంతసేపు సన్న మంట మీద మనము పచ్చడి బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం కొంచెం సేపు మూత పెట్టేస్తే మనం వేసిన ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది. అప్పుడు పచ్చడి రెడీ అయిపోయినట్టు లెక్క. ఇప్పుడు చూసారా అండి, పచ్చడిలో ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది కదా.
ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయినట్టు. చాలామంది ఏంటంటే ఈ పచ్చడిలో చింతపండు వేస్తారు. ఆల్రెడీ టమాటాలు మనము దోరగా ఉన్న టమాటాలు తీసుకున్నాం కాబట్టి మనకి ఇమీడియట్ మనం చేసుకునే పచ్చడి కాబట్టి మనకి చింతపండు అవసరం లేదండి. ఈ పులుపే సరిపోతుంది. ఇప్పుడు మనం చింతపండు వేస్తే మనకి పులుపు ఎక్కువైపోతుంది. కొంతమంది పులుపు ఎక్కువ తినరు. నిలవ పచ్చళ్ళకి మనము పులుపు వేసుకోవాలి. ఇప్పటికిప్పుడు మనం చేసుకునే పచ్చడికి పులుపు అవసరం లేదండి. ఇప్పుడు దీన్నంతా ఒక గిన్నెలో తీసేద్దాం. చూసారు కదండి, మనము అప్పటికప్పుడు శుభకార్యాలకు కానీ లేదంటే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మనకి ఊరగాయ టైప్లో మనకి పచ్చడి కావాలి అంటే చక్కగా ఇలా చేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి సేమ్ ఊరగాయ టైప్లోనే ఈ పచ్చడి ఉంటుంది. మరి చూసారు కదండి ఇన్స్టెంట్ టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ వెన్నెల కంటికి కిచెన్.